బుల్లెట్లు వద్దు, బ్యాలెట్లు కావాలని 20 సంవత్సరాలుగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని 20 సంవత్సరాలుగా భారత పౌరులు వెనుజులా దేశం పౌరులంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏకైక మహిళా ఉద్యమకారిని మరియా కొరియానా 20 సంవత్సరాలుగా ఓటు కోసం ఉద్యమం చేసింది. ఇవాళ మరియా కొరియానా నోబెల్ శాంతి అవార్డుకు ఎంపిక చేశారు. 338 మంది ఆ దరఖాస్తు చేసుకుంటే ఉద్యమకారిని ఇవాళ ఎంపిక చేయడం చాలా ఉద్యమకారులందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. భారతదేశం రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును కూడా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని తెలియజేస్తూ ప్రముఖ సింగర్ గాయని స్వర్ణక్క రాసుకున్నటువంటి పాటను మన కోసం మీ ముందుకు. ఓటే వేద్దామా దండుగా పోదామా రంగులు పోయేటి రాజులు ఎన్నుకుందామా. ఓటే వేద్దామా దండుగా పోదామా రంగులు పోయేటి రాజులు ఎన్నుకుందామా. ఓటే వేద్దామా గట్టుగా పోదామా బాధలు పోయేటి భారతం నిర్మిద్దామా. బాధలు పోయేటి భారతం నిర్మిద్దామా. బాధలు పోయేటి భారతం నిర్మిద్దామా. ఓటంటే లోటు కాదు తమ్ముడా మన పేద రాత మార్చి గీతరా. మన పేద రాత మార్చి గీతరా. మన పేద రాత మార్చి గీతరా. ఓట సిరసారి కాదు చెల్లెలా 5 ఏళ్ల అభివృద్ధి చూడరా. 5 ఏళ్ల అభివృద్ధి చూడరా. 5 ఏళ్ల అభివృద్ధి చూడరా. కాదు తమ్ముడా బంగారు బతుకు బాట చూపురా. బంగారు బతుకు బాట చూపురా. బంగారు బతుకు బాట చూపురా. ఓటుకు మోసపోకు పసుపుకు ఆశపడకు ఆలోచించి ఓటు వేసి అసలైన నాయకునికి 5 ఏళ్ల అభివృద్ధి కళ్ళారా చూద్దామా. ఓటే 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 వేద్దామా దండుగా పోదామా రంగులు పోయేటి రాజులు ఎన్నుకుందామా. రంగులు పోయేటి రాజులు ఎన్నుకుందామా. రంగులు పోయేటి రాజులు ఎన్నుకుందామా. ఓటే వేద్దామా చక్కగా పోదామా బాధలు పోయేటి భారతం నిర్మిద్దామా. బాధలు పోయేటి భారతం నిర్మిద్దామా. బాధలు పోయేటి భారతం నిర్మిద్దామా. బాధలన్నీ పోవాలంటే భారతదేశ పౌరులుగా తెలంగాణ పౌరులుగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఇవాళ పరిసరాల పరిశుభ్రత కూడా అనివార్యతగా మారింది. దోమలు పుట్టకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత పాటించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించి మనందరం ఆరోగ్యంగా ఉండాలని తెలియజేస్తూ ఆరోగ్య అవగాహన పాట.